హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అద్భుతమైన శుభవార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే ఈ వీడియోని అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈరోజు నేను మీతో చెప్పబోయే విషయాలు బహుశా ఈ రోజు కంటే ముందు ఈ ప్రపంచంలో ఎవరు కూడా చెప్పి ఉండరు. రాబోయే 24 గంటలు మీకు సాధారణమైన రోజు కాదని ఈరోజు మీకు మీ జీవితంలో ఆ క్షణం ఆసన్నమైంది. దేనికోసమైతే మీరు పైన ఉన్న ఆ భగవంతుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఇక ఎవరైతే దీన్ని కేవలం ఒక మామూలు రాశిఫలాలు అనుకుంటారో పొరపాటు పడతారు. వారికి నేను ఒక మాట చెప్తాను. ఇది కేవలం రాశిఫలం మాత్రమే కాదు. ఇదొక సందేశం. ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఆ పరమశక్తి నుంచి మీకోసం వస్తున్న సందేశం. మీరు ఎంతటి బాధను అనుభవించారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని రాత్రుళ్ళు ఒంటరిగా ఏడుస్తూ ఏ విధంగా గడిపారో, మీ కళ్ళ ముందు మీ కలలు ఏ విధంగా విరిగిపోయాయో ఆ దేవుడంతా చూశాడు. మీ కంటి నుండి వచ్చిన ప్రతి కన్నీటి చుక్కను కూడా ఆయన లెక్కించాడు. ఈరోజు ఆయన రాబోయే 24 గంటల్లో ఈ వీడియో ద్వారా ఆ భగవంతుడు మీతో ఒక ముఖ్యమైన సమాచారం పంపించాలని అనుకుంటున్నాడు. కానీ ఆ విషయం నేను ఇప్పుడే చెప్తాను. కొంచెం ఆగండి. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి పరమేశ్వరుడు సంతోషి మాత నిజమైన భక్తులైతే ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత ఓం నమ శివాయ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ భగవంతుడు కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబం పైన కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఆ విషయం నేను ఇప్పుడే చెప్తాను. కొంచెం ఆగండి. ఎందుకంటే అసలు ఇన్ని రోజులు మీ జీవితంలో ఇలా ఎందుకు జరుగుతూ వచ్చిందో మీకు ముందు అర్థం చేసుకోవాలి. ఆ కారణంగానే మీరు తెలుసుకోవాలి. మీకు కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఈ రాశివారి ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా మీలో ఒక చాలా పెద్ద మార్పు తీసుకురావడానికి జరుగుతున్నాయి. కానీ ఆ మార్పు మీకు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. అందుకే మీరు ఇంతలా ఆందోళన చెందుతున్నారు. అంతా నాశనం అయిపోయిందని చెప్పి, అంతా బిగుసుకుపోయిందని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ నిజం ఏమిటనేది మీ జీవితంలో ఏదైతే మొదలవుతుందో అవన్నీ కూడా మొక్కలవుతున్నాయి. అక్కడక్కడ చాలా అత్యంత ముఖ్యమైన అందమైన జీవితం నిర్మించబోతుంది. ఇప్పుడే ఒక పని చేయండి. ఒకవేళ మీకు ఈ విషయాలు కేవలం మీకోసమే చెప్తున్నాను అని చెప్పి మీకు అనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇకపైన నేను చెప్పబోయే విషయాలను మీ జీవితంలో మిస్ అవ్వకూడదు. అందరి మేలు కోరే మానవతా దృక్పథం మీ సొంతం. కానీ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి, ముఖ్యంగా మీ రాశిపైన నడుస్తున్న ఏళ్నాటి శని ప్రభావం మరియు ఇతర గ్రహ సంచారం మీ జీవితంలో ఒక వింతైన పరిస్థితిని తెచ్చిపెట్టింది. అది మిమ్మల్ని లోపల నుంచి కూడా పూర్తిగా ముక్కలు చేస్తుంది. మీ బంధాలు విపరీతమైన దూరం సాగుతూ వచ్చాయి. మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు తగ్గి మీకు రాత్రి నిద్రను దూరం చేస్తున్నాయి. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే మీరు ఏ వ్యక్తినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతారో అదే వ్యక్తి మిమ్మల్ని ఘోరంగా బాధపెట్టాడు. కోలుకోలేని భయాలు మిగిల్చాడు. కానీ ఒక్క నిమిషం ఆగండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అయితే అడగాలని అనుకుంటున్నాను. ఒక వజ్రం తయారవ్వాలి అంటే అది ఎంతటి ఒత్తిడి తట్టుకోవాలో, ఎంతటి అగ్నిలో కాలాలో మీకు తెలుసా? ఆ అగ్నిని తట్టుకొని బయటపడిన ఆ వజ్రాన్ని చూసి ప్రపంచమంతా కూడా అబ్బురుపడి చూస్తూ ఉంటారు. అనగా రాబోయే 24 గంటల్లో మీరు కూడా అలాంటి ఒత్తిడిలోనే ఉన్నారు. అలాంటి అగ్ని పరీక్షల్లోనే ఉన్నారు. అందుకే నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు మీకు అంత ముఖ్యం. ప్రస్తుతం
గ్రహాల గమనం చూసి గత 12 సంవత్సరాలలోపు ఎప్పుడూ లేని ఒక అద్భుతవంతమైన యోగం కనిపిస్తూ ఉంది. మీ రాశినాథుడైన మరియు భాగ్యస్థానంలోనే గురుగ్రహ అనుగ్రహం సంచారం వలన ఒక విలక్షణమైన ఎనర్జీ ఫీల్డ్లో ఏర్పడుతుంది. ఇది నేరుగా ఈ రాశి వారికి ప్రభావితం చూపిస్తుంది. ఈ శక్తి ప్రభావం మీ జీవితంలో 3 అత్యంత ముఖ్యమైన విషయాలపైన పడబోతుంది. మొదటిది మీ ధనం అనగా సంపాదన, రెండవది మీ బంధాలు అనగా రిలేషన్స్, మూడవది ఒక రహస్యం ఉంది, అది నేను ఇప్పుడు చెప్తాను. దానికోసం మీరు మరింత కొంత సమయాన్ని అలా ఉండాల్సిందే. అవునండి, మీరు విన్నది నిజమే. ఆ ఒక్క విషయంతోనే సంపూర్తిగా అది ఎంత పెద్దదంటే నేను చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతారు. ఇప్పుడు మొదటిది మీ బాధ గురించి మాట్లాడుకుందాం. ఈ రాశివారు తమ బాధను, కన్నీళ్లను లోపలే దాచుకోవడానికి గంభీరంగా మౌనం వహించడంలో చాలా దిట్ట. మీరు పైకి చాలా కోమలంగా నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పూర్తిగా విరిగిపోయి ఉంటారు. మీరు సమాజం కోసం, ఇతరుల కోసం ప్రతి ఒక్క పని చేస్తారు. మీ స్వార్థాన్ని కూడా చూసుకోరు. కానీ మీరు మీ వంతు వచ్చేసరికి అందరూ కూడా మాయమైపోతారు. ఈ ప్రపంచంలో నేను ఒంటరి అయిపోయాను అని మీకు ఎన్నోసార్లు అనిపించింది. రాత్రిపూట దిండులో ముఖం దాచుకొని ఎన్నోసార్లు వెక్కి వెక్కి ఏడవలేదా? దేవుడా, కేవలం ఒక్కసారి ఎవరైనా నా ముందుకు వచ్చి అసలు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి అడిగితే చాలు అని చెప్పి మీకు దేవుడిని ఎంతలా అడగలేదా? చెప్పండి. మీకు ఇలా అనిపించి ఉంటే అవును, ఎస్ మాకు అనిపించిందని చెప్పి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు మాకు లభిస్తున్నాయి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ పైన ఉన్న దేవుడు ఆ దృశ్యాలను చూశాడు. మీ ప్రతి కన్నీటి చుక్కలను, మీ ప్రతి కన్నీటి బాధలను, ఓదార్పుగా మిగిలిపోయిన ప్రతి ఒక్క క్షణాన్ని ఆయన గమనించాడు. అందుకే ఈరోజు ఈ వీడియో రూపంలో ఆయన మీతోనే ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ ఒక విషయం ఆగండి. మీ శత్రువుల గురించి మీరు తెలుసుకోవాల్సిన ఒక చాలా పెద్ద రహస్యం ఉంది. అవును, మీకు వ్యతిరేకంగా కూడా కుట్రలు పన్నుతున్నవారు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. మీ నిజాయితీని బలహీనతగా భావించి మిమ్మల్ని కిందికి లాగాలని చెప్పి చూస్తున్న వారి గురించి మీరు ఊహించని ఒక విషయం చెప్తున్నాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ పని మీకు మిమ్మల్ని ప్రస్తుతం బ్రహ్మాండంలో ప్రవేశిస్తున్న ఆశ, సంకల్ప శక్తితో పనిచేస్తుంది. అలాగే కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని, ఈ శక్తితో మమ్మల్ని ప్రసన్నం చెయ్యి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం మర్చిపోకండి. మీ శత్రువుల విషయంలోకి వస్తే ప్రస్తుతం మీకు వ్యతిరేకంగా ఉన్నవారు, మీకు నష్టం కలిగించాలని చెప్పి అనుకునేవారు పడుతున్న కుట్రలు, వ్యూహాలు చాలా త్వరలోనే అత్యంత ఘోరంగా వారిపైనే రివర్స్ కాబోతున్నాయి. ఎవరైనా సరే ఒకరికి కీడు చేయాలని చెప్పి అనుకుంటే మొదట్లో వారికి విజయం దక్కినట్టు, అంతా సానుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా ఏదో జరిగే అంత తలకిందులు అయిపోతుంది. మీ విషయంలో కొంచెం సరిగ్గా ఇదే జరుగుతుంది. కానీ అన్నిటికంటే పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే మీ జీవితంలో మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆత్మీయులు, మీ క్షేమ సమాచారాలు అడిగే వ్యక్తి అనుకుంటూ తిరిగే ఒక వ్యక్తి లోపల మీ శత్రువులతోనే చేతులు కలిపాడు. షాక్ అయ్యారా? అవునండి, నేను చెప్పేది మీ విరోధి. నేను ఈ విషయం చెప్పడం అవసరమైంది, కానీ మీరు ఏమాత్రం కూడా భయపడకండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితుల వల్ల చాలా త్వరలోనే ఆ వ్యక్తి యొక్క అసలు ముసుగు అందరి ముందు తేలిపోతుంది. అది జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా నేలమట్టమవుతున్నాడో, మీరు ఎలా పైకి ఎదుగుతారో మీరే చూస్తారు. ఇక మీ ధనం విషయంలోకి వస్తే ఈ రాశి వారికి ప్రస్తుతం ధన పరిస్థితి చాలా సున్నితంగా ఉంటుంది.
కొందరి జీవితంలో ఎలా జరుగుతున్నాయంటే డబ్బు చేతికి వస్తుంది కానీ అసలు నిలబడటం లేదు. చేతిలో నుంచి నీళ్ళలాగా జారిపోతున్నాయి. దీనికి చాలా బలమైన కారణం కూడా ఉంది. అది జ్యోతిష్యపరంగా కూడా ఉంది, ఆధ్యాత్మికంగానూ ఉంది. నేను మీకు 2 చెప్తాను. జ్యోతిష్య కోణంలో చూస్తే ప్రస్తుతం మీ ధనం పైన మరియు మీ రాశి పైన ఉన్న గ్రహాల ప్రభావం వలన అది మిమ్మల్ని వ్యతిరేకంగా కష్టపడేలాగా చేస్తుంది. కానీ దానికి తగ్గ ప్రతిఫలాన్ని మాత్రం రానివ్వకుండా అడ్డుపడుతుంది. కానీ అడ్డంకి కేవలం తాత్కాలికం మాత్రమే. నేను దీనికి చెప్పబోయే పరిహారం చాలా సులభమైనది. అది మీరు వింటే ఆశ్చర్యపోతారు. రెండవ, ఆధ్యాత్మిక కోణంలో కొన్నిసార్లు మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఎవరైనా హక్కును లాక్కున్నప్పుడు లేదా మన పితృదేవతల పూర్వీకుల అసంతృప్తి పనులు ఏవైనా మిగిలిపోయినప్పుడు లేదా మన ఇంట్లో పాత బంధాల జ్ఞాపకాలు పేరుకుపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. మీ కుటుంబంలో లేదా మీ వంశంలో ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కాకుండా పడి ఉన్న సమస్య ఏదైనా ఉందా? ఉంటే కనుక దాని ప్రభావం నేరుగా మీ జేబు పైనే పడుతుంది. ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఏమైనా సమస్య ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే తమకు ఈ రాశి స్నేహితులకు పంపిస్తారో వారి జీవితంలో పడే ఇబ్బందులకి ఈ సమాచారం అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద విషయం నేను సాధారణంగా ఎప్పుడూ చెప్పని కానీ ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో ప్రత్యేకమైన రోజు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతం మీకు ఒక అద్భుతమైన శక్తి యాక్టివేట్గా ఉంది. అది ప్రత్యేకంగా ఈ రాశి వారి కోసమే పనిచేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా లొంగిపోని వారికి, మోసపోయిన ఎవరికి కీడు చేయకూడదని మంచి మనసు ఉన్నవారికి మాత్రమే ఈ శక్తి లభిస్తుంది. మీరు అలాంటి వారైతే ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. మీరు కలలో కూడా ఊహించని మార్పు. అది ఇక్కడ ఒక హెచ్చరిక. ఈ హెచ్చరిక చాలా ముఖ్యం. ప్రస్తుతం జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. అది మిమ్మల్ని 2 దారుల నుండి నిలబెడుతుంది. ఒక దారి చాలా సులభంగా అనిపిస్తుంది కానీ ముందుకు వెళ్తే చాలా కష్టంగా మారుతుంది. రెండవ దారి మొదట కష్టంగా అనిపించిన భవిష్యత్తులో మిమ్మల్ని బంగారంలాగా మెరిపిస్తుంది. ఆ మలుపు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలోనే మీకు వస్తుంది. ఒక సంఘటన జరగవచ్చు, ఒక వ్యక్తి కలవచ్చు లేదా ఒక మెసేజ్ రావచ్చు. ఆ సమయంలో మీరు చేయవలసిందల్లా ఒకటే, ప్రశాంతంగా ఉండటం. అవునండి, కేవలం ప్రశాంతత. ఆ క్షణంలో ఏది జరిగినా అది సంతోషమైన, బాధ అయినా సరే, సవాలైనా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో మిమ్మల్ని ఉసుగొల్పడానికి, మీకు కోపం తెప్పించడం, నష్టపోయేలా చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పైకి మీ మీద చాలా ప్రేమ ఉన్నట్లు వస్తాడు కానీ అతని మాటల్లో విషం దాగి ఉంటుంది. కాబట్టి ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇప్పటివరకు మీరు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు సిసలైన విషయం ఇంకా మిగిలే ఉంది. మీరు ఎక్కడి దాకా వింటున్నారు అంటే ఈ సందేశం నిజంగా మీకోసమని అర్థం. ఎందుకంటే దీనికి అర్హత లేని వారు ఎప్పుడూ కూడా వీడియోని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మీరు ఆగారు అంటే మీ సహనమే చెప్తుంది మిమ్మల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఇక్కడికి పంపాడని. ఇప్పుడు నేను మొదట్లో సంపూర్తిగా వదిలేసిన ఆ 3వ రహస్యం ఇప్పుడు చెప్తాను. అది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. అది మీ ప్రేమ, మీ బంధాలు. మీరు పగలు రాత్రి ఎవరి గురించి అయినా సరే ఆలోచిస్తున్నారో ఆ విషయం కానీ దానికి ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై సంతోష్ సింహత్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మరి ఎవరికైతే దీన్ని అర్థం చేసుకుని ఉంటారో వారి జీవితం మారిపోతుంది. ప్రస్తుతం ఈ రాశివారి ప్రేమ జీవితంలో చాలా విచిత్రమైన పరిస్థితి అయితే నడుస్తుంది.
ఈ రాశివారు బంధాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. కానీ వారి అంతర్ముఖ స్వభావం వలన భావాలను బయటపెట్టలేక లోపలే ఇబ్బంది పడతారు. కొందరి జీవితంలో తాము ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వారు నిశ్శబ్ద ప్రేమని, లోతైన భావాలను అసలు అర్థం చేసుకోవడం లేదు. మీరు మాట్లాడుతుంటే వారు వినడం లేదు. మీరు పడే ఆ బాధ వారికి తెలియడం లేదు. మీరు ఏడ్చిన వారు చూడటం లేదు. మరియు కొందరి బంధాలు విడిపోయే దశకు చేరుకున్నాయి, లేదా ఇప్పటికే విడిపోయి ఆ బాధను మీ గుండెల్లో ఒక బండరాయిలాగా ఉన్నాయి. ఇంకొందరు తమను అర్థం చేసుకోవడంతో తమ ఉన్నతమైన ఆలోచనలు పంచుకునే వ్యక్తి కోసం, తమ బాధతో తమ తోడు నిలబడే వ్యక్తి కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ అలసిపోయారు. ఆ నిరీక్షణ చాలా పొడవైపోయింది. అది మరి ఈ 3 వర్గాల వారికి గ్రహాల పరిస్థితి ఒక అద్భుతమైన మార్పును సిద్ధం చేస్తుంది. ఒక కొత్త శక్తి మీ మనసులో మళ్ళీ చిగురింపచేస్తుంది. ఇది జరగాలంటే ఒక ఖచ్చితమైన పని ఒకటి చేయాలి. మీ గుండెల్లో దాచుకున్న పాత బాధలు వదిలేయాలి. మీరు ఏ బాధల్లో అయితే ఇప్పటివరకు గుండెల్లో పెట్టుకొని కూర్చొని ఉన్నారో అదే మీ కొత్త సంతోషాల దాడికి పెద్ద అడ్డంకి. ఎందుకంటే పాత గాయం మాననంత వరకు కొత్త పువ్వు వికసించదు. దేవుడు మీకు ఇంత బాధ ఇచ్చింది మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి కాదు. మిమ్మల్ని ఏమాత్రం అర్హత లేని ఆ పాత జీవితాన్ని మీరు శాశ్వతంగా వదిలేయాలని, మరియు ఇక మీరు కెరీర్, ఉద్యోగ, వ్యాపార విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పెద్ద సంకేతం దాగి ఉంది. మీ రాశికి మీరు సమాజంలో సహజంగానే కష్టం నమ్ముకొని బతుకుతున్నారు. మీ పనిలో వస్తున్న అడ్డంకులు, మేము మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మనుషులు, మీ దారిలో ముళ్ళు పరుస్తున్నవారు మీ శత్రువులు కారు. వీరంతా కూడా మీ రక్షకులు. సాకయ్యారు. అవునండి, నాకు తెలుసు. దేవుడు మీకు ఒక దారిని మూసి ఉంచాడు అంటే ఆ దారిలో ముందుకు వెళ్తే మీకు ప్రమాదం ఉందని అర్థం. మీరు ఏ ఉద్యోగం కోసమైతే, ఏ వ్యాపారం కోసమైతే ఏ ఒక్క అవకాశం తప్పిస్తూ ఉన్నారో భవిష్యత్తు అది మీకోసం కాదు. అందుకే దీన్ని మిమ్మల్ని అక్కడే ఆపుతున్నాడు. మీకోసమైనా సరే అంతకంటే ఎక్కువ పెద్దది, అద్భుతమైన మార్గం సిద్ధం చేస్తున్నాడు. మీరు కలలో కూడా ఊహించనిది. కానీ మీ ఎదుగుదలను చూసి వారవలేక ఒక వ్యక్తి ఉన్నాడు. మీ వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. మీ కష్టానికి వచ్చే క్రెడిట్ని తాను వాడుకుంటూ మీ బోనస్ లేదా యజమాని చేతల్లో తెలివైన వాడినని చెబుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఒకవేళ మీరు అవును ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అవును ఒక వ్యక్తి ఉన్నాడు అని కామెంట్ చేసి జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి సందేశాలు నేరుగా మీ జీవితంలోకి కనెక్ట్ అయ్యేవి కేవలం ఇక్కడే దొరుకుతాయి. ఆ వ్యక్తి ఆటలు త్వరలోనే ముగిసిపోతాయి. ఇది నేను కాదు, గ్రహాల శక్తులు. ఈ రాశివారు, శనిదేవుడు ఈ రాశివారిపైన ప్రత్యేక కృప ఉండబోతుంది. ఆయన కృప మీపై ఉంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఇక ఇదంతా కూడా మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. నేను ఇప్పటిదాకా చెప్పిన విషయం, మీ జీవితంలో ఒక సరికొత్త వ్యక్తి రాబోతున్నాడు. అతను మీ భాగ్యాన్ని మార్చేసి శక్తిని కలిగి ఉంటాడు. అతను మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, ఒక అపరిచితుడు కావచ్చు. కానీ అతనితో కలిసినప్పుడు ఎంతో పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒక పాత బంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ కలయిక ఎంత పెద్ద ప్రత్యేకమైన చోట జరగదు. చాలా సాధారణంగా ఏ రోడ్డు పైన, దుకాణంలో లేదా దేవాలయంలో జరగవచ్చు. కానీ ఆ క్షణం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక మీ ఇంటి ముఖద్వారం ఒక మట్టి దీపం వెలిగించండి. నాకు లభించేది న్యాయమైన మార్గంలో లభించాలి. నా చెడు కోరే వారికి ఆ చెడు వారికే వెళ్ళాలి తిరిగి అని చెప్పి సంకల్పించుకోండి. ఇది
ఏ మంత్ర తంత్రాంగం కాదు, కేవలం ఒక సంకల్పం. ఆ సంకల్పంతో ఎంతో శక్తి ఉంటుంది. మీరు ఇప్పుడే పరిహారం చేశారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరైతే ఒక తోడు అవసరమో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ ఆర్థిక ఇబ్బందులకు మరొక కారణం ఏంటంటే, ఈ రాశివారు ఇతరుల బాధను చూసి త్వరగా కరిగిపోతారు. మీరు మీ దాతృత్వాన్ని, మీ కష్టాన్ని తనకి ఏమాత్రం కూడా తగని ఒక వ్యక్తిపైన విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. ఉదాహరణకు మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు పదే పదే సహాయం చేసిన వారు ఎప్పుడు కృతజ్ఞత చూపడం లేదు. ఇది మీ ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది. ఆ వ్యక్తి గురించి మీ అదృష్టపు గేటు గీయండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్న ఇతరులను కాపాడగలరు. ఇప్పుడు ఆ పరమ రహస్యం దేనికోసమైతే దేవుడు మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకువచ్చాడో ఆ విషయం చెప్పే సమయం వచ్చింది. మీ జీవితాన్ని మార్చేసే విషయం. కానీ కొంచెం ఓపిక పట్టండి. ఇంత పెద్ద విషయం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. ఆ జాగ్రత్త ఈ వీడియోని చూడడం ద్వారా చేస్తున్నారు. ఇక్కడ ప్రతి క్షణం కూడా ఒక రహస్యానికి ఒక అడుగు. ఈ రాశివారు మీరు ఇక్కడి దాకా వచ్చారు, విన్నారు, అనుభూతి చెందారు అంటే ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. ఒకసారి గట్టిగా మీరు ఊపిరి పీల్చుకోండి. ఇది విన్నాక మీ కళ్ళు చెమర్చుతాయి. కాబట్టి ఈరోజు మన ప్రధాన విషయం ఏంటంటే, మీ బాధను చూసి దేవుడు కూడా ఏడ్చాడు. అవునండి, ఇది నిజం. ఒక మనిషి పదే పదే విరిగిపోతూ మళ్ళీ మళ్ళీ లేస్తూ కష్టాలను ఓర్చుకుంటూ రావడానికి ప్రయత్నిస్తున్న జీవితం అంతటినీ మళ్ళీ మళ్ళీ కిందకి నెట్టుతూ ఉంటే, ఆ పైన ఉన్న దేవుడు మాత్రం మనసు కూడా కరుణ, దయ, ఆ శక్తి మీ జీవితం మార్చిపోతుంది. కాబట్టి ఈ భూమిపైన ఉన్నటువంటి కోట్లాది మంది దేవతలు మిమ్మల్ని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలుసా? మీరు అత్యంత ధనవంతులు, బలవంతులని కాదు. ఎంత బాధలో ఉన్నా సరే సమాజం గురించి, ఇతరుల గురించి ఆలోచించే నిస్వార్థ గుణం ఉంది. కాబట్టే మీరు స్వయంగా కష్టాల్లో ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేశారు. మీరు ఏడుస్తూ కూడా ఇతరుల కన్నీళ్ళు తుడిచారు. మీరు ఆకలితో ఉంటూ కూడా ఇతరులకు అన్నం పెట్టారు. ఇదంతా పైవాడు లెక్క రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడు దానికి లెక్క సరిచేసే సమయం వచ్చేసింది. మీ జీవితంలో వచ్చిన బాధ, దేవుడికి మీపైన కోపం ఉంది, లేదు మిమ్మల్ని ఒక కొత్త బంగారు బొమ్మలాగా తీర్చిదిద్దాలని వచ్చింది. అగ్ని కాల్చిన బంగారం శుద్ధమవుతుంది. అలాగే మీరు ఆ బాధలో అగ్నిలో కాలి ఇప్పుడు శుద్ధయ్యారు. మీరు దేనికోసమైతే అర్హులో అది మీకు లభించబోతుంది. ఇప్పుడు తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాతని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోను కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేర్చండి. ఒక పెద్ద భవిష్యవాణి ప్రస్తుతం ఆకాశంలో ఏర్పడుతున్న గ్రహాల అనుకూలత ఈ రాబోయే 24 గంటల్లో శని, గురు గ్రహాల బలంగా ఉండటం వల్ల ఒక మహా పరివర్తన అనుకూలత ఏర్పడుతుంది. ఇది నేరుగా మీ భాగ్యస్థానాన్ని ప్రభావితం చేస్తుంది. మీ భాగ్య చక్రం ఇప్పుడు పైకి తిరుగుతుంది. కానీ ఒక్క షరతు, ఈ రాశివారు సహజంగానే మనసులో విషయాలను చాలా కాలం దాచుకుంటారు. బాధను ద్వేషంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మీ మనసును ఎవరిపైనా సరే ఉన్న కక్ష కారణం, కోపాలని, ద్వేషాన్ని ఇప్పుడే వదిలేయండి. ఎవరైతే మీకు అన్యాయం చేశారో వారి గురించి చెడు కోరుకోకండి. వారి మనసును మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి శిక్ష వేసే బాధ్యత మీది కాదు. శనిదేవుడు సర్వం చూస్తున్నాడు. మీరు క్షమించినప్పుడు మీ గుండెల్లో పెద్ద బరువు దిగిపోతుంది. మీరు క్షమించడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అంతా భగవంతుడే చూసుకుంటాడని కామెంట్ చేయడం మర్చిపోకండి. త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. ఒక చిన్న అవకాశం వస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే పెద్ద వృక్షాలు కూడా
చిన్న విత్తనం నుంచే మొదలవుతూ ఉంటాయి. మీ జీవితంలోకి రాబోయే ఆ కొత్త వ్యక్తి మీకంటే కూడా వయసులో పెద్ద లేదా చిన్న కావచ్చు. వేరే రంగానికి చెందినవాడు కావచ్చు. అతను మీ బాధను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఉంటాడు. అదే సమయంలో మీతో నటిస్తూ మీ నమ్మకాన్ని సొమ్ము చేసుకొని మరొక నకిలీ వ్యక్తి కూడా వస్తాడు. నిజమైన వ్యక్తి మీ నుండి ఏమీ ఆశించడు. నకిలీ వ్యక్తికి ఎప్పుడూ మీ నుండి ఏదో ఒకటి కావాలని చెప్పేసి ఉంటారు. వారి ముఖంలో ఒక వింతైన బేజారుతనం కనిపిస్తుంది. వారిని జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఒకరోజు మీరు ఉదయం లేవగానే ఇన్ని రోజులు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసిన సమస్యలన్నీ కూడా అకస్మాత్తుగా మాయమైపోవడం మీరే చూస్తారు. అది కల కాదు, నిజం. ఆ రోజు మీకు సమాధానం దొరుకుతుంది. చీకటిని చూడని వారికి వెలుగు విలువ తెలియదు. బాధను రుచి చూడని వారికి సంతోషం విలువ తెలియదని మీరు ఇప్పుడు ఆ రెండింటిని చూసి పరిపూర్ణ వ్యక్తిగా అవుతారు. కానీ ఆ రోజు వచ్చాక మీరు ఒక ప్రయాణం చేయాలి. ఎలాంటి స్వార్థం, హంగు ఆర్భాటం లేకుండా ఒక నిరుపేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి. ఎందుకంటే బాధ విలువ తెలిసిన వాడే నిజమైన సహాయకుడు కాగలడు. మరి మీ పితృదేవతలు అనగా పూర్వీకుల ఆశీస్సులు ప్రస్తుతం మీపైన పూర్తిగా ఉన్నాయి. వారు మీకు అదృశ్య శక్తిగా తోడుంటూ మీ దారిలో ఉన్న ముళ్ళను తొలగిస్తున్నారు, శత్రువులను తొలగిస్తున్నారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ పూర్వీకులను కూడా తలుచుకొని ఒక దీపం వెలిగించండి. మీ జీవితంలో ఎవరు ఊహించని ఒక అద్భుతమైన అనుకోని సంఘటన జరగబోతుంది. అది మీ కుటుంబ జీవితాన్ని మార్చేస్తుంది. గ్రహాలు అబద్ధం చెప్పవు, నక్షత్రాలు కూడా తప్పుదోవ పట్టించవు. విశ్వాన్ని నడిపించేది శక్తి ఎప్పుడూ అన్యాయం చేయదు. మీరు దేనికోసమైతే విత్తుతారో ఆ పంటను కోస్తారు. సమయం వచ్చేసింది. మీ కష్టానికి ఫలితం బాధకు బదులుగా సంతోషం రాబోతుంది. ఈ రోజు నుంచి మీ బాధను బలహీనత అనుకోకండి, దాన్ని మీ బలంగా మార్చుకోండి. మిమ్మల్ని కిందకు లాగాలని చూసేవారిని పట్టించుకోకండి. ఎందుకంటే మీరు పైకి ఎదుగుతారనే భయంతో అలా చేస్తున్నారు. దేవుడు మీ ప్రతి కన్నింటిని లెక్కించారు. కొద్దిగా ఓపిక పట్టండి, కొంచెం నమ్మకం ఉంచండి. వచ్చే కాలం ఎంత అందంగా ఉంటుందంటే పోయిన గతం గుర్తుకు రావడం రాదు. ఈ అద్భుత సందేశాన్ని ఇప్పుడే మీ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సంతోషిమాతను కోరుకుంటున్నాను. ఆ దైవాన్ని పూజించండి, దైవకృప పొందండి. దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉండి మీకు వచ్చే కష్టాల నుంచి బయటపడేసే మార్గాలను చూపిస్తుంది. ఎంత కష్టం వచ్చినా సరే దైవానికి చెప్పుకోండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. ఆపదల నుండి కాపాడుతాడు దైవం. మనుషులు ఎప్పుడూ ఒకటి కాదు. మనుషులను నమ్మితే ఏమీ రాదు, ఇంకా కుళ్ళుకుంటారు. కానీ దైవాన్ని నమ్మి కంపల్సరిగా మన కోరికలు, మన సమస్యలు తీరిపోతాయి. మన బాధలంతా చెప్పుకోవచ్చు. కాబట్టి దైవాన్ని నమ్మండి, మీ కష్టాలన్నీ తొలగించుకోండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీపైన ఉంటుంది. లక్ష్మీదేవికి మారేడు దళాలతో పూజ చేసుకోండి. మీకంతా మంచి జరుగుతుంది. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అమ్మవారి అనుగ్రహంతో మీరందరూ బాగుండాలని చెప్పేసి ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఎంతవరకు చూసినందుకు ధన్యవాదములు.